హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో నా సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ నేను ఒక స్పెషల్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్ళాను. అది ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో ఇంకా ఆ ప్రిపరేషన్స్లో పాటుగానే మార్నింగ్ చూసారుగా 9 degrees ఉంది. 6 o'clockకే లేచాను సాటర్డే అయినా కూడా. మామూలుగా సాటర్డే మా పాపకి ఈ మధ్య క్లాస్ కొంచెం లేట్గా అవుతుంది వింటర్ వల్ల. అందుకే నేను కూడా కొంచెం రిలాక్స్గానే లేస్తున్నాను. కానీ ఈరోజు ఇంకా పని ఉంది అని త్వరగా అయితే లేచాను. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి ముందుగా చెప్పాను కదా, మార్నింగ్ 6 o'clockకి లేచి ఫస్ట్ ఇంటి క్లీనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ బట్టల కష్టం గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. వాటిని అటు జరిపి ఇటు జరిపి హీటర్ ఎక్కడుంటే అక్కడ పెట్టి మొత్తానికైతే ఆరబెట్టుకుంటున్నాం. రోజు వీడియోస్లో సబ్స్క్రైబర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, వాటిని అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను సందర్భం వచ్చినప్పుడు. అందులో నన్ను షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ చూసి చాలామంది అడిగిన క్వశ్చన్, ఈ ముగ్గు వేసే స్టిక్కర్ మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎలా స్టిక్ చేశారు? నేను అమెజాన్లో తీసుకున్నానండి. మామూలుగా దీన్ని మీరు కొంతమంది కిచెన్ మేకోవర్ చేస్తారు కదా, అలా మీరు కిచెన్లో వాల్ స్టిక్కర్లా వేసుకోవచ్చు. ఫర్నిచర్కి కూడా యూజ్ చేస్తారు చాలామంది. వుడెన్ ఫర్నిచర్ కొంచెం పాడైపోయినట్టు ఉంటుంది కదా, దీనిలో 2-3 కలర్స్ ఉంటాయి. అంటే మన వుడ్ ఎలా ఉంటుంది, సేమ్ వుడ్ కలర్. ఇప్పుడు ఇది కొంచెం డార్క్ కలర్ కదా, అది ఇంకా బాగా లైట్ కలర్ కూడా ఉంటుంది. అలా 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో అలా చాలామంది ఫర్నిచర్ కూడా మేకోవర్ చేసుకున్నారు. బట్ నాకైతే మీరు చూస్తున్నారు కదా, టైల్స్ ఏ కలర్లో ఉందో ముగ్గు కనపడకుండా చాలా ఇబ్బంది పడేదాన్ని. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఇది కూడా నేను ర్యాండమ్గా ఒక షార్ట్లోనే చూశాను ఎక్కడో. వాళ్ళైతే ఆ షార్ట్లో డీటెయిల్స్ అవేమి ఇవ్వలేదు, కానీ నేను ఇలా తను ముగ్గు పెట్టడం అయితే చూసి ఇంకా నేను సెర్చ్ చేశాను అనమాట. లక్కీగా నాకు దొరికింది. ఇంకా మేమైతే స్టిక్ చేసేసుకున్నాం. బాగానే పనిచేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి దాన్ని కంటిన్యూగా మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా డైలీ, దానివల్ల కొంచెం ఇప్పుడు కొద్దిగా పాడైంది అనిపించింది. మళ్ళీ దాన్ని ఎలా తీయాలి, కొత్తది ఎలా వేయాలి అని ఆలోచిస్తాను. ప్రస్తుతానికి బాగానే ఉందిలేండి, ఇంకా పాడైతే అప్పుడు చూస్తాను. అండ్ ఈరోజు అయితే మందిరం క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసేసి వచ్చి అప్పుడైతే నేను మందిరం క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నా మందిరం క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అని చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఏదో ఒక పర్టికులర్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డీటెయిల్డ్గా కావాలంటే అక్కడ చూడండి. నార్మల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈరోజు మా పాపను క్రికెట్ క్లాస్కి పంపలేదు, ఒక స్పెషల్ ప్లేస్కి ఉన్నాం కదా, కాబట్టి లేట్ అయిపోద్ది. మందిరం క్లీనింగ్ ఉంది. తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత బయటికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా తను పంపలేదు. క్లాస్ లేట్గా అవుతుందన్నాను కదా, అరౌండ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యి 10:30, 10:45 అయిపోతుంది తను వచ్చేసరికి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, అందుకని పంపలేదన్నమాట. ఒకరోజు బ్రేక్ అయితే ఇచ్చేసాం. అండ్ ఇక్కడ క్లీనింగ్ విషయానికి వస్తే, ముందు నార్మల్గా దేవుడికి సంబంధించిన క్లాత్స్ అవన్నీ నేను సపరేట్గా పెట్టేసుకుంటాను. చాలా వీడియోస్లో మీకు చెప్పాను. ఆ క్లాత్స్ అయితే తీసుకొని అక్కడ వేసేసుకొని ముందు పటాలు విగ్రహాలు అన్నీ తీసి సపరేట్గా పెట్టేస్తాను. విగ్రహాలన్నీ ఒక ట్రేలో పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. వెండివి రూపేరీతో క్లీన్ చేస్తాను. నార్మల్ బ్రాస్ అవన్నీ తెలిసిందే కదా మనకి, వాటికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ ఏది సరిగ్గా పనిచేయదు, అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఆ విగ్రహాలు అవన్నీ పక్కన పెట్టేశాను. కొన్ని నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసే ఉంటాయి. కిచెన్లో అయితే గీజర్ ఆన్ చేసేసాను అవన్నీ క్లీన్ చేయడానికి. ఈ గ్యాప్లో ఇక్కడ పటాలు అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. పటాల కోసం నేను సపరేట్ వెట్ క్లాత్, డ్రై క్లాత్ అలా కాకుండా కొన్ని ఇయర్స్ నుంచి వెట్ వైప్స్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. పటాలు బాగా క్లీన్ అవుతాయి. గ్లాస్ ఫ్రేమ్స్ కదా, నీట్గా షైన్ అవుతుంది. అండ్ మనకి చక్కగా క్లీనింగ్ కూడా ఈజీగా అయిపోద్ది. అంటే తడి ఉండిపోవడం అలా లేకుండా. ప్లస్ ఆ క్లాత్స్ అన్నీ మళ్ళీ క్లీన్ చేయాలి, రీయూజ్ చేయాలి, ఇదంతా లేకుండా. ఇదైతే నాకు ఈజీగా ఉందని ఫాలో అవుతున్నాను. మీరు ఎలా ఫాలో అయినా సరే, ఏ పద్ధతి అయినా సరే
రెగ్యులర్గా ఇంట్లో వస్తువులు ఇలాంటివన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ క్లీనింగ్ ఆర్గనైజింగ్లో ఏంటంటే మనం ఇది రెగ్యులర్గా చేయాల్సింది, ఈరోజు చేసాం ఇంకా అయిపోయింది జీవితానికి అన్నట్టు కాదు. కాబట్టి రెగ్యులర్గా చేసుకునే పనులు ఈజీ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇలా మేము చాలా చెప్తాం, మోటివేట్ చేస్తాం. అందరికీ నేను చేసేది నచ్చాలని లేదు కదా. నచ్చిన వాళ్ళు ఓకే, జ్యోతి చేసేది బాగుంది కదా, మనం కూడా ఫాలో అవుదాం అని ఫాలో అవుతారు. కొంతమందికి ఇలా కన్నా అది బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో మీరు ఎవరిని చూసినా ఎంత మోటివేట్ అయినా సరే పర్టికులర్గా ఎవరికి వాళ్ళకి ఓన్ వే అయితే ఉంటుంది. సో మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటుంది, ఎలా అయితే బాగుంటుంది అని చూసుకొని అది ఫాలో అయిపోండి. అండ్ మందిరం లోపల కూడా లైనర్స్ యూస్ చేస్తాను నేను. అవైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా అయితే 2 సెట్స్ మెయింటైన్ చేస్తాను, కానీ ఒక సెట్ నాది పాడైంది. ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నా దగ్గర కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, రెడ్వి గ్రీన్వి. సో మధ్యలో కొన్ని రోజులు అవైతే యూస్ చేశాను. బ్లౌజ్ పీసెస్ యూస్ చేయొచ్చు, కానీ వాటి మెయింటైన్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అంటే క్లీనింగ్ అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మీరు ఈ లైనర్స్ వేసుకున్నారనుకోండి, ఏమన్నా స్పిల్ అయినా కూడా, లేకపోతే డైలీ కూడా మనం అందరం క్లీన్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు మంచిగా ఒక వెట్ క్లాత్ కానీ వెట్ వైప్ కానీ తీసుకొని వైప్ చేసేసారంటే చాలా నీట్గా అయిపోద్ది. మనం బ్లౌజ్ పీసెస్ మీద అలా చేయలేం. కొంచెం గంధం పడ్డా, పసుపు, కుంకుమ ఏది పడ్డా సరే, ఇంకా ఆయిల్ పడ్డదంటే చెప్పక్కర్లేదు, మొత్తం అన్నీ కదిపి క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అలా కంపేర్ చేసుకుంటే నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. కొంతమందికి క్లాతే ఈజీగా అనిపిస్తుండొచ్చు. అలా రకరకాలుగా వాడుతూ ఉంటాను నేను కూడా. నేను ఏ ఒక్కదాని మీద ఫిక్స్ అయిపోయి ఇదే చేయాలి, ఇలానే చేయాలని ఉండను. నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటా, పనుల విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు, బట్ నా కంఫర్ట్ మాత్రం నేను ప్రతిసారి చూసుకుంటాను. ఆ వాడే వస్తువులో, ఆ చేసే పనిలో నా కంఫర్ట్ ఉండాలి. నేను కష్టపడి స్ట్రెస్ తీసుకుంటూ ఎక్కువ రోజులు చేయలేను. నేనైనా కాదు, లాంగ్ రన్లో ఎవ్వరు అలా చేయలేరు. యాక్చువల్గా మీ రొటీనే అది కాదనుకోండి, ఎవరో ఒకళ్ళని చూసి ఫాలో అవుతూ మోటివేట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అనుకుంటే ఓకే. కానీ లేదు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలని కొంతమంది పోటీకి చేస్తూ ఉంటారు కదా. అలా చేసేవాళ్ళు ఏంటంటే దాన్ని లాంగ్ రన్లో కంటిన్యూ చేయలేరు, ఎక్కడో ఒక దగ్గర అదైతే బ్రేక్ అయిపోద్ది. అలా కాకుండా మీకు ఓన్ ఇంట్రెస్ట్ అయితే మీకు ఎవరు చెప్పకుండానే మీరే చేసేసుకోగలుగుతారు. ఇంకా ఫైనల్గా లైనర్స్ వేసేసుకున్నాం. పట్టాలు కూడా ముందుగా వైట్ వైప్తో క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి నీట్గా ఆరిపోయినాయి. ఇంక ఇప్పుడు బొట్లు పెట్టే టైం అనమాట. ఇది కూడా బోల్డ్ అంత టైం పడుతుంది. దగ్గర నేను మందిరం దగ్గర కూర్చున్నానంటే నాకు ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా 1.5 hours పడుతుంది. లీజర్గా కూర్చొని చేశానంటే ఈజీగా నాకు 2 hours పైనే పడుతుంది, కానీ తక్కువ పట్టదు. సో ఇవి ఎలాగో క్లీన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ముందు పట్టాలకు బొట్లు పెట్టేసి ఉన్న పట్టాల వరకు అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. చెప్పానుగా విగ్రహాలు ఉంటాయని. సో ముందు వెండి విగ్రహాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఇత్తడివి, బ్రాస్వి, అన్నీ బ్రాస్ ప్లేట్స్లో వినాయకుడి విగ్రహాలు అవి పెట్టి ఉంటాయి. అవన్నీ కూడా స్లోగా క్లీన్ చేసుకోవాలి కదా. అవన్నీ చేసుకొని మళ్ళీ వెంటనే తుడిచి మళ్ళీ అక్కడ పెట్టాల్సిన విగ్రహాలన్నీ పెట్టేసి ఆ పనులన్నీ చేసుకుంటాను. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి చెప్పానుగా బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. ఇంకెప్పుడు మందిరం క్లీన్ చేసి మళ్ళీ రీసెట్ చేస్తున్నా సరే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట ఇదంతా. ముందు వినాయకుడి పటాలు అవన్నీ పెట్టడం, తర్వాత మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ వెళ్ళడం. వీటి పొజిషన్స్ ఏం నేను చేంజ్ చేయను, అలా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అదే ఫాలో అవుతూ వెళ్ళిపోతాను. ఏమన్నా కొంచెం అటు ఇటు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇటు దట్టు అటు దిట్టు అవుతుందేమో, కానీ నార్మల్గా చేంజ్ చేయడానికి చూడను. కింద కంపల్సరీ ఆ కార్నర్లో వినాయకుడి పక్కన శివుడి కుటుంబమే ఉంటుంది. పైకి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి. ఈ పొజిషన్స్ అన్నీ కొన్ని అయితే అసలు చేంజ్ చేయను నేను. ఇంతకీ మీరు పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? మీకు నాలాగే ఇంత టైం పడుతుందా, ఇంకా ఎక్కువ టైం పడుతుందా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా కొంతమంది దగ్గర చాలా విగ్రహాలు ఉంటాయి కదా, అలాంటి విగ్రహాలు ఎక్కువ ఉంటే క్లీనింగ్కి ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. బ్రాస్ అలాంటివి ఉన్నాయనుకోండి, వాటిని చింతపండులో నానబెట్టడం, మళ్ళీ నీట్గా క్లీన్ చేయడం,
అలాంటి బ్రాస్ సిల్వర్ విగ్రహాలు మనం పెట్టుకోవడం అయితే అందరూ పెట్టుకుంటారు, కానీ వాటిని నీట్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవి నీట్గా లేకుండా అలా నల్లగా అయిపోయి ఉంటే మందిరంలో కళ ఉండదు. మందిరం ఎప్పుడు కళగా ఉండాలంటే వస్తువులన్నీ నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి ఉండాలి. దానికి తగ్గట్టు ఎప్పుడు మందిరం నిండా పువ్వులు దీపాలు వెలుగుతూ ఉంటే అబ్బా ఎంత పాజిటివ్గా ఉంటుందో కదా. సో అలా ఈరోజు సాటర్డే రోజు నా మందిరం క్లీనింగ్ అయితే అవుతుంది. మా వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారులేండి. స్లోగా రెడీ అయిపోమని చెప్పాను. వీక్ డేస్లో ఇది వస్తే ఏంటంటే మా వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్లు అవి పెట్టి పంపించేస్తాను కాబట్టి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని 2.5 అవర్స్ చేసుకుంటూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్లో ఏవో ఒక దేవుడి పాటలు అయితే రన్ అవుతూ ఉంటాయి. అవి వింటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఈవెన్ మీకు కొన్ని శ్లోకాలు స్తోత్రాలు అలాంటివి మనకు వచ్చే ఉంటాయి కదా నోటికి, అవి చదువుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. అక్కడే కూర్చోవాలి చదవాలి అని ఏం లేదు. దేవుడికి పూజ అంటే మనం దీపారాధన చేస్తాం కదా, అది ఒక్కటే పూజ కాదు. మనం పూజ కోసం పనులు చేయడం స్టార్ట్ చేస్తాం కదా, అంటే నిర్మాల్యం తీయడం దగ్గర నుంచి మళ్ళీ హారతి ఇచ్చే వరకు ఈ మధ్యలో మీరు చేసే ప్రతి పని పూజ కిందకే వస్తుంది. కాబట్టి మీరు ఆ టైంలో మీకు వచ్చినవన్నీ చదువుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో మంచిగా దేవుడి పాటలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనసు రకరకాల ఆలోచనల వైపు డీవియేట్ అవ్వకుండా మనం ఏ పని చేస్తున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేటెడ్గా పని అయితే చేయగలుగుతాం అనమాట. సో అందులో ఏమొస్తాయంటే నిర్మాల్యం తీయడం, నిన్నటి దీపారాధన కుందులు ఒత్తులు అవన్నీ తీసేసుకోవడం, వాటిని మళ్ళీ కడగడం, తుడుచుకోవడం, బొట్లు పెట్టడం, పువ్వులు పెట్టడం, రెడీ చేయడం, దీపారాధన చేయడం, ఇదంతా పూజే. ఈ ప్రాసెస్లో అంతా మీరు దేవుడికి సంబంధించినవి చదువుకోవచ్చు. చదువుకోలేకపోతే అట్లీస్ట్ వినొచ్చు. కొంతమందికి నోటికి రావు కదా, చూసి చదువుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పని చేసినప్పుడు కుదరదు కాబట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో టీవీలోనో మొబైల్లోనో పెట్టుకొని వింటూ చేసేసుకోవచ్చు. ఫైనల్గా నా మందిరం క్లీనింగ్ అంతా అయిపోయింది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అవన్నీ కూడా రెడీ చేశాను. చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా అని ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ ఏం షేర్ చేయలేదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ మీరు కూడా స్వామివారి దర్శనం చేసేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు ఒక స్పెషల్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా, అదే కొత్త సంవత్సరం మొదట్లోనే సాక్షాత్ స్వామివారి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం. అదే అండి, మీతో ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఢిల్లీలో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు ఉత్తర ద్వార దర్శనానికి. ఆ రోజే నేను అనుకున్నాను సాటర్డే గుడికి వెళ్ళాలని. యాక్చువల్గా మాకు న్యూ ఇయర్లో కూడా టెంపుల్కి వెళ్ళడం అలవాటు, కానీ లాస్ట్ ఇయర్ ఏంటో అలా కుదరలేదు. ఏం చేస్తాం, అంతా దైవ నిర్ణయం అనుకోవడం, అంతా ఆయన మీద భారం వేసేసి మనం చేయగలిగింది మనం చేస్తూ వెళ్ళిపోవడమే. కాబట్టి ఈరోజు ఇంకా ఉదయాన్నే నేను అంత ఎర్లీగా లేచి అంత హడావుడ్ చేయడానికి రీజన్ అయితే ఇదనమాట. అసలు ఇక్కడికి రాగానే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎంత బాగుంటుందంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి తిరుమల దేవస్థానానికి వెళ్ళినట్టే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో టీటీడీ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విగ్రహాలు ఏవి మనకి తిరుమలలో ఉండే స్వామివారి విగ్రహానికి తీసిపోవన్నమాట. అంత బాగుంటుంది చూడడానికి. ఇంకా ఇక్కడ సాటర్డే రోజు ఎవ్రీ సాటర్డే అన్నప్రసాదం అయితే పెడుతూ ఉంటారు. క్యూ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. లక్కీగా ఆ రోజు మాకు కూడా అదృష్టం కలిగింది. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా మేము చాలాసార్లు వెళ్ళాం, కానీ మోస్ట్లీ నాకు టెంపుల్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే ఇష్టం కాబట్టి మార్నింగే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకటి వెదర్ సపోర్ట్ చేయకపోవడం, 2 సాటర్డే ఇంట్లో పూజ కూడా ఉంటుంది కాబట్టి అన్నీ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. 12 o'clockకి షార్ప్గా స్టార్ట్ చేసేస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి పెడుతూనే ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది రారు కాబట్టి మనకి ఆల్మోస్ట్ 2-2:30కి అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇంకా అలా మేము కూడా ముందైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఒక్కసారికి సరిపోలేదు, నేనైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాం. చక్కగా ఫ్రీగా ఉంటుంది. స్వామి ముందు ఒక 5 నిమిషాలు అలా నిలబడి మనకు కావాల్సింది చెప్పుకోవచ్చు అనమాట. సో అలా దర్శనం చేసేసుకొని అన్నప్రసాదం కూడా తీసేసుకొని మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోయాం. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూసారా, ఈ వాటర్ స్ప్రింక్లర్స్ చూసారా, ఇది ఇక్కడ పొల్యూషన్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో ఇలా పెట్టి ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే కంట్రోల్గా ఉంటుంది అనమాట. అలా వాటర్ స్ప్రింక్లర్ స్ప్రే చేస్తూ ఉండడం వల్ల
దానికోసం పొల్యూషన్ కష్టాలన్నమాట ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్లో. ఇంకా అలా ఇంటికైతే బయలుదేరిపోయాం. మా సాటర్డే అయితే ఇలా హ్యాపీగా నాకు ఇష్టమైన పనితో స్టార్ట్ అయ్యి నా ఇష్టమైన దేవుడి దర్శనంతో హ్యాపీగా ఎండ్ అయిందనే చెప్పాలి. ఇంకెలానో అక్కడ లంచ్ చేసేసి వచ్చేసాం కాబట్టి ఇంటికి వచ్చాక లంచ్ ప్రిపరేషన్స్ ఆ హడావుడంతా ఏం లేదు. హ్యాపీగా కొంతసేపు మేమైతే రెస్ట్ తీసుకున్నాం. ఇంక ఈవినింగ్ రొటీన్ చాలా సింపుల్గా నార్మల్గా అయిపోయింది. అదంతా నేను రికార్డ్ చేయలేదు. సో ఇదండి మా సాటర్డే అయితే ఇలా గడిచింది. మీరు మీ సాటర్డే ఏం చేశారు అని నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.